सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము చాందోగ్యోపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో 5వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు 6వ ఖండాన్ని మనం చెప్పుకున్నాము. నిన్న మనము చెప్పినటువంటి ఖండంలో ఉద్గీతమే ప్రణవము, ప్రణవమే ఉద్గీతము. కాబట్టి ఆ ఉద్గీతాన్నే అందరూ ఉపాసిస్తున్నారు, ఉద్గానం చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఉద్గీతాన్ని గాన రూపంలో ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి సకల మనోకామన సిద్ధిస్తుంది. భావార్థంగా అది ప్రస్తావించుకున్నాము. అలాగే ఉద్గీతము వేరు కాదు, ప్రణవము వేరు కాదని విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ప్రణవ శబ్దాన్ని మనం ఋగ్వేదం యొక్క భాగంగా తీసుకుంటాం, ఋగ్వేదం నుంచి తీసుకుంటాము. సామవేదం నుంచి ఉద్గీతాన్ని తీసుకుంటాము. కాబట్టి ఋగ్వేదం వేరు, సామవేదం వేరు. అంటే ఎందుకంటే సామవేదం నుంచి ఉద్గీత శబ్దం తీసుకోబడింది, ఋగ్వేదం నుంచి ప్రణవ శబ్దం తీసుకోబడింది. అంటే ప్రణవ శబ్దం ఉద్గీత శబ్దం భిన్నమా అంటే భిన్నం కాదు, ఒకటే అని చెప్పి నిన్న ప్రస్తావించుకున్నాం. ఇంకా ఉద్గీతంలో ఎక్కడైనా దోషం ఉంటే ఋగ్వేదం నుంచే ఆ ఋగ్వేద హోత ఎవరైతే ఉన్నారో ఆ దోషాన్ని సవరిస్తారని చెప్పుకున్నాము. అదే విషయాన్ని ఈ ఖండంలో 6వ ఖండం కూడా ఈ ఉద్గీతము ప్రణవం ఏవైతే ఉన్నాయో ఋగ్వేదము సామవేదము రెండు వేరు వేరు కాదు, అభిన్నమైనటువంటివి. మనము దాన్ని వేరు చేయడం, సామవేదాన్ని ఋగ్వేదమును సామవేదం వేరు చేయడం, రెండు ఒకే తత్వాన్ని బోధిస్తున్నాయి. ఆ పరమేశ్వర తత్వాన్ని బోధిస్తున్నాయి. అవి వేరు కాదు. ప్రణవము ఉద్గీతము అంటే ఋగ్వేదము సామవేదము. ఆ విషయాన్ని మనం ఈ ఖండంలో చెప్పుకుంటాం. చూడండి, ఒకటే మనతోని రకరకాలుగా చెప్పారన్నమాట. అంటే రెండు అభిన్నమైనటువంటివి. అలాగే పంచభూతాల్లో ఉన్నటువంటి సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలను పోల్చుకుంటూ ఏ విధంగా అవి అభిన్నంగా ఉంటాయో అలాగే ఋగ్వేదము సామవేదం అభిన్నంగా ఉంటాయనే సందర్భాన్ని ఇక్కడ భిన్న భిన్న ప్రకారాలుగా మంత్రాలు చెప్పబడింది. చూడండి, ముందుగా మొట్టమొదటి మంత్రం ఏమిటంటే ఇయమేవ రిక్ అగ్ని, ఇయమేవ రిక్ అగ్ని సామ తద్ ఏతస్యాం రుచి అద్యూఢం సామ తస్మాత్ రుచి అద్యూఢం సామగీయతే. ఇయమేవ సాగ్నిః మహ తత్సామ. ఇయమేవ సా అగ్నిః మహ తత్సామ. మహ అనే తత్సామ, దాన్ని నేను విడిది చెప్పాను. ఇయమేవ రిక్ అగ్నిః సామ తద్ ఏతస్యాం రుచి అద్యూఢం సామ తస్మాత్ రుచి అద్యూఢం సామగీయతే. ఇయమేవ సా అగ్నిః మస్తత్సామ. మహస్ అంటే మహ అని అర్థం, తత్సామ అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఉపనిషత్తులో ఈ ఉద్గీతం అనేది ఉపాసనగా వర్ణించబడింది, చెప్పబడింది అన్నమాట. అంటే మనం ప్రారంభించేది చెప్పుకుంటాం. ఈ ఉపనిషత్తు కూడా కాకుండా మిగిలిన
ఉపనిషత్తులు కూడా మనకు ఈ అంతతోగత్వ ఓంకార తత్వాన్ని మనకు ముఖ్యంగా ప్రాధాన్యంగా చెప్పుకుంటూ కూడా వచ్చాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ భాగంలో ఈ ఉపనిషత్తులో ఉద్గీతమే ఉపాసనగా వర్ణ విశేషంగా చెప్పుకుంటున్నామట. ఎందుకంటే మామూలుగా పైన ఏం చెప్పుకున్నాం, ఉద్గీతం అనేది సామవేదం తీసుకోబడింది, యజుర్వేదం ప్రణవ శబ్దం ఋగ్వేదం నుంచి తీసుకోబడింది చెప్పాం కదా ఆ సందర్భంలో. అందుకే ఇక్కడ ఈ సామవేదము ఋగ్వేదం ప్రణవ శబ్దం అనేది ఋగ్వేదం అనేది రెండు వేరు కాదు, వేరు అర్థం చేసుకుంటే ముందే ఆ భావనతోటి ఇక్కడ ఇప్పుడు చెప్పుకోబోయే 6వ మంత్రంలో ఇప్పుడు వచ్చేటువంటి 6వ మంత్రంలో 7వ మంత్రంలో మళ్ళీ దాన్ని రెండు వేరు కాదు ఒకటే అని చెప్పడంలో కొంచెం ప్రబలంగా ప్రామాణికంగా అదే విషయాన్ని భిన్నంగా ప్రస్తావించబడింది. అంటే రెండు వేరు కాదు ఒకటే అని చెప్పి, అంటే ఋగ్వేదము సామవేదము ఒక ఏకత్వాన్ని దర్శిస్తాయి. అంటే పిండంలో బ్రహ్మాండంలో ఏ విధంగా ఉద్గీతమే గుంజయమానంగా ఉంది అని చెప్పుకున్నాడు. పిండంలో కూడా చూసినా కూడా ఒక ఓంకారనాదము ఉద్గాన రూపంలో మనకు కనిపిస్తుంది బాగా గమనించినట్లయితే, ఓకేనా, సూక్ష్మంగా ఉంటుందని ఆ రకంగా పరీక్షించినట్లయితే. అలాగే నిన్న వైజ్ఞానికుడు పరిశోధించి చెప్పారని చెప్పాం, ఈ బ్రహ్మాండంలో ఉద్గీతం యొక్క స్వరమే వినిపిస్తుంది అని చెప్పి చూసాం. కాబట్టి ఈ బ్రహ్మాండంలో పిండంలో ఏ విధంగా ఉద్గీతం ఒకే విధంగా మనకు వినిపిస్తుందో కనిపిస్తుందో, అలాగే ఋగ్వేదము సామవేదం కూడా ఒకటే అని చెప్పి ఇవి దర్శించే ప్రకరణంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. అందుకే 6వ మంత్రంలో 7వ మంత్రంలో మనకు అక్కడ ఇంకా విశేషంగా చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ సామవేదము ఋగ్వేదము అనేది ఏవైతే ఉన్నాయో, ఈ సామవేదం అంతా కూడా ఋగ్వేదం మీద ఆధారపడి ఉంది. ఏంటి, సామవేదం అంతా కూడా ఋగ్వేదం మీద ఆధారపడి ఉంది. అంటే ఋగ్వేదం యొక్క సహాయం చేతనే సామవేదం యొక్క గతివిధి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ విషయం నేను చెప్పుకున్నాం, అదే విషయం ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. తో సామవేదంలో ఉన్నటువంటి మంత్రాలని కూడా ఋగ్వేదం నుంచి తీసుకోబడ్డాయి చెప్పారు. సామవేదంలో ఒక 70 మంత్రాలు తీసివేస్తేనా, సామవేదం నుంచి ఒక 70 మంత్రాలు తీసేస్తున్న మిగిలిన మంత్రాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఋగ్వేదం నుంచి తీసుకోబడినటువే. అందుకే ఎక్కువ శాతం ఋగ్వేదం యొక్క మంత్రాలే ఉన్నాయి. కాబట్టి ఆ ఋగ్వేదము సామవేదం అనేది రెండు వేరు కాదు ఒకటే అని చెప్పి ఇక్కడ ఈ విషయంలో ప్రస్తావించబడింది. కాబట్టి ఈ ఋగ్వేదం యొక్క సహాయం చేసి సామవేదం నడుస్తుంది, సామగానం నడుస్తుంది. అందుకే సామవేదికులు కూడా ఋగ్వేదం యొక్క సహాయం ఆ ఉద్గాన రూపంలో దాన్ని ఉద్గీతాన్ని ఉపాసనగా చేస్తుందన్నమాట. అందుకే ఎందుకంటే ఇక్కడ సామ అని శబ్దం చెప్తున్నామట. ఏం చెప్తున్నాం, సామ అంటే సా మహ, సామహలో సా 2 అక్షరాలు ఉన్నాయట. సా అని ఒక భాగము, మహ అనేది ఇంకో 2వ భాగం అనమాట. సామహలో దాని సగభాగము ఋగ్వేదంగా తీసుకున్నారు, మహ అనేది 2వ భాగము సామవేదంగా తీసుకున్నామట. అంటే ఇప్పుడు సామహ అనే శబ్దంలో 2 భాగాలు చేస్తే సా మహ, ఇది సాలో సగ భాగం మనము ఏం చెప్పుకున్నాం, ఋగ్వేదంగా చెప్పుకుంటే మహాభాగము సామవేదంగా చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు సామను 2 కలిపినప్పుడే సామశబ్దం ఏ విధంగా విడగొట్టలేమో, సా మహ 2 కలిస్తే సామశబ్దం ఉత్పన్నం అవుతుందో, సామశబ్దం మనకు అర్థం వస్తుందో, అలాగే ఋగ్వేదం సామవేదం కలిస్తేనే అది ఒక తత్వాన్ని బోధిస్తుంది, ఆ పరమేశ్వర తత్వాన్ని బోధిస్తుంది అని చెప్పి 2 కలిసి ఉన్నాయి. అంటే వాటిని ఏ విధంగా సామను సా అనే అక్షరాన్ని మహా అనే అక్షరాన్ని వేరు చేయలేము, అలాగే ఈ ఋగ్వేదాన్ని సామవేదాన్ని మనం వేరు చేయలేము అనే భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది. అదే క్రమంగా చూస్తున్నా ఇయం ఏవ రిక్ అంటే ఈ ఇయం ఏవ అంటే ఇక్కడ పృథ్వీ శబ్దంతో పోల్చిపోయి చెప్పుకున్నాం. ఋగ్వేదాన్ని పృథ్వీ శబ్దంతో పోల్చి చెప్పుకున్నాం. ఇయమేవ రిక్ అంటే ఈ పృథివీ ఇక్కడ ఏదైతే ఉందో, ఇయం శబ్దం ఇక్కడ ఇయం పృథివీ రిక్ అంటే ఋగ్వేదంతో పోల్చుకున్నాం. అంటే ఇప్పుడు పంచభూతాల పృథివిని ఋగ్వేదంతో పోల్చుకున్నాము. అలాగే అగ్ని సామ, అగ్నితత్వం ఏదైతే ఉందో, పృథ్వీతత్వము ఋగ్వేదం చెప్పుకున్నాము, అగ్నితత్వం ఏదైతే ఉందో సామ, అగ్ని సామ. తద్ ఏతస్యాం రుచి అద్యుడం, తద్ ఏతద్ అంటే ఇక్కడ అగ్ని అంటే ఏం చెప్పుకున్నాం, ఈ సామవేదం అనమాట. సామగానం ఏదైతే ఉందో అది ఎవరి మీద ఆధారపడి, రిచా అగ్ని అంటే రిచా సామ, తద్ ఏతస్యాం అద్యుడం అని చెప్పుకున్నాం. ఏతస్యాం రుచి అద్యుడం అంటే ఈ సామ ఏదైతే ఉందో, తద్ ఏతస్యాం అద్యుడం. ఏతస్ అంటే సామ అంటే
అగ్ని అంటే అగ్ని పదాన్ని మనం సామతో పోల్చుకొని చెప్పుకున్నామట. పృథివీ అనేది ఋగ్వేదము, సామ అనేది అగ్ని అని చెప్పుకున్నామట. సామ ఏదైతుందో అగ్నితో పోల్చుకున్నాం. కానీ అగ్ని ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఋగ్వేదం మీద ఆధారపడి ఉంది. అదే రిచి అద్యూడం అని చెప్పుకున్నాం. ఏతస్యాం రిచి అద్యుడం, ఈ ఋగ్వేదం మీదనే ఆధారపడి ఉంది, ఆశ్రయించి ఉంది. అంటే వ్యాపక భావంతో, పూర్తిగా అన్యోన్య భావంతో కలిసిమెలిసి ఉంది. అందుకే అద్యుడం సామ, ఈ సామ అనేది ఋగ్వేదం మీద ఆధారపడి ఉందని చెప్పుకున్నామట. తస్మాత్, అందువల్లనే రిచి అద్యుడం సామగీతే, ఋగ్వేదాన్ని ఆశ్రయించుకునే ఆ ఋగ్వేదం యొక్క ఆధారం చేతనే మనము సామగీతే, సామగానం చెప్పగలుగుతాము. సామగానం సామవేదంలో ఉన్న మంత్రాలైతే సామగ రూపంలో, గాన రూపంలో అని చెప్పగలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇయం ఏవ, ఈ ఇయం అంటే ఈ పృథివే, స సామ అంటే ఈ పృథివే, స అంటే సామలో ఆద భాగము, అగ్ని అమహ ఇది ఉత్తర భాగము. కాబట్టి తత్ సామ అంటాం. ఈ రెండు కలిస్తేనే సామ పదం ఉత్పన్నమవుతుంది. అంటే ఈ సాను మహను ఏ విధంగా వేరు చేయడమో అలాగే ఈ పృథివిని అలాగే అగ్నిని వేరు చేయడం, రెండు కూడా ఒకటే. అలాగే ఋగ్వేదము సామవేదం రెండు ఒకటే అని చెప్పి ఈ రకంగా సామపదంలో ఏ విధంగా రెండు గ్రహించబడతాయి, రెండు అక్షరాలు కలిస్తే సామ అంటామో, అలాగే పృథివీ అగ్ని కలిస్తేనే ఆ రెండు కలికతో ఉన్నప్పుడే దాని యొక్క తత్వాలు మనకు ఉదయంలో ఆధారపడి ఉన్నాయి. పృథివీ లేకపోయినా అగ్నితత్వం ఉండదు, అగ్ని లేకపోయినా పృథ్వీతత్వం ఉండదు. అంటే రెండు ఒకదానికి కూడా పూరకంగా ఉంటాయి. అవి ఏ రకంగా అయితే వేరు చేయడమో అలాగే ఋగ్వేదాన్ని సామవేదాన్ని వేరు చేయలేమని చెప్పి ఈ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. తర్వాత ఏమంటున్నానంటే చూడండి, అక్కడ చూడండి భాష్యం చూస్తున్నా, పృథివీ హి రిక్ హై, పృథివీ అనేది ఇక్కడ పృథ్వీ మహాభూతం రిక్ గా ప్రస్తావించబడింది. ఔర్ ఇంకా అగ్ని సామ హై, అగ్ని సామవేదంతో పోల్చబడింది. వహ్ యహ్ అగ్ని సంజక్ సామ రిక్ మే హి అధిష్ఠిత హై, వహ్ యహ్ అగ్ని సంజక్ సామ, అగ్ని సంజక్ అగ్ని యుక్తమైన సామవేదం అయితే ఉందో రిక్ మే హి అధిష్ఠిత, ఋగ్వేదం మీద ఆధారపడి ఉంది. అత అందువల్లనే రిక్ మే అధిష్ఠిత్ సామకా హి గాన్ కియా జాతా హై, అందుకే ఋగ్వేదంలో ఆ ఋగ్వేదం ఆశ్రయించినటువంటి ఆధారపూతంగా ఉన్నటువంటి సామక మనం సామగాన రూపంలో పాడగలుగుతాము. యహ్ పృథివీ సాహై, అందుకే పృథివీ అనేది సాగా తీసుకున్నాము. అగ్ని అమహ, అము రూపంలో తీసుకున్నాము. ఈ ప్రకారం ఏ సామ హై, ఈ రకంగా రెండు కలిస్తేనే సా మహ కలిస్తే సామహ ఎలా అవుతుందో పృథివీ అగ్ని కలిస్తేనే ఋగ్వేదం సామవేదము రెండు ఒకటి అవుతాయి. అంటే రెండు ఒకటే. సామ ఏ విధంగా వేరు చేయలేమో అలాగే పృథివీని అగ్నిని వేరు చేయలేము, అలాగే ఋగ్వేదాన్ని సామవేదాన్ని వేరు చేయలేము, రెండు ఒకటే అన్నట్టే భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది. ఇలా చెప్పిన తర్వాత సేమ్ అదే విధంగానే మళ్ళీ ప్రస్తావించబడి కొన్ని భిన్న గ్రహాన్ని తీసుకుంటూ, భిన్న తత్వాన్ని తీసుకుంటూ, ఇక్కడ భిన్న వాయువును తీసుకుంటూ, వాయు మహాభూతాన్ని తీసుకుంటూ అంతరిక్షమేవ రిక్ వాయు సామ తద్ ఏతస్యాం రిచి అద్యూఢం సామ తస్మాత్ రిచి అద్యూఢం సామ గీయతే. అంతరిక్షమేవ సా వాయు మహ తత్ సామ. సేమ్ పైన ఉండే ప్రక్రియ పద్ధతి మొత్తం ఇక్కడ తీసుకుంది. కేవలం ఒక అంతరిక్షం శబ్దం మారింది అన్నమాట, వాయు శబ్దం మారింది. ఇక్కడ అంతరిక్షమేవ రిక్, ఇక్కడ అంతరిక్షం ఏదైతే ఉందని ఋగ్వేదంతో పోల్చుకున్నాము. వాయు ఏదైతే ఉందో వాయు మహాభూతం ఏదైతుందో అంటే ఆకాశ మహాభూతం, ఇక్కడ వాయు మహాభూతం అంట. అంతరిక్షమేవ రిక్ వాయు సామ, వాయుతత్వం అంటే వాయుతత్వం వాయు మహాభూతం అయితే సామవేదంతో పోల్చుకున్నాం. కాబట్టి ఏతస్యాం రుచి అద్యుడం. కాబట్టి ఏతస్యాం రుచి అద్యుడం సామ. కాబట్టి ఇక్కడ ఆ ఋగ్వేదం నుంచి సామవేదం ఏదైతే ఉందో ఆ ఋగ్వేదం మీదనే ఆధారపడి ఉంది. అందుకే ఏతస్యాం రుచి అద్యుడం, రుచి అంటే ఋగ్వేదం మీద సామ ఆధారపడి ఉంది. అందుకే తస్మాత్ ఆ కారణం రుచి అద్యుడం సామ, రుచాన్ని ఆధారభూతంగా చేసుకుని ఆశ్రయభూతం చేసుకుని సామగీత సామవేదాన్ని గాన రూపంలో పాడగలుగుతారు. అందుకే అంతరిక్షమేవ సా, అంతరిక్షము సాగ తీసుకున్నాడే, అంతరిక్షం సగభాగం అయితే ఉందో సాగ తీసుకున్నాము. వాయు మహ, అలాగే మహ అనే పదం ఏదైతే ఉందో అది సామవేదంతో పోల్చుకున్నాం. అందుకే
తత్ సామ. వాయు మహ అంటే అంతరిక్షాన్ని సాతో పోల్చుకున్నాము, వాయువును మహతో పోల్చుకున్నాము. అంటే ఈ సామలో అంతరిక్షము వాయు రెండు వేరు వేరు ఏ విధంగా కాదో అలాగే ఈ రెండు కలిస్తేనే సామ శబ్దం ఎలా అవుతుందో అలాగే అంతరిక్షము వాయుతత్వం రెండు కూడా ఒకటే. ఇప్పుడు అంతరిక్షం ఉంది కాబట్టి వాయువు ఉంది, వాయువు లేకపోతే అంతరిక్షం కూడా దానికి ఔచిత్యమే ఉండదు అనమాట. కాబట్టి రెండు కూడా అంతరిక్షం ఆకాశం ఉంది కాబట్టి వాయుతత్వం కూడా ఉంది కాబట్టి రెండు వేరు చేయలేమన్నమాట. అంతరిక్షాన్ని మనం వేరు చేసి వాయుని వేరు చేస్తా అంటే వేరు చేయడానికి లేదన్నమాట. అలాగే ఋగ్వేదాన్ని సామవేదాన్ని కూడా మనం వేరు చేయలేము. అందుకే తత్సామ ఆ రెండు కలిస్తేనే సా ప్లస్ మహా కలిస్తేనే సామ అవుతుంది. అలాగే ఆ అంతరిక్షం వాయువు కలిస్తేనే ఆ రెండు కలిస్తేనే మనకు ఈ రెండింటి యొక్క ఉపయోగాన్ని మన తత్వాన్ని ఉపయోగించుకోగలుగుతాము. బ్రహ్మాండంలో ఒక గతివిధి నడుస్తుంది. అలాగే ఋగ్వేదంలో ఉన్నటువంటి రిక్ సామ రెండు వేరు వేరు కాదు ఒకటే అని చెప్పి ఇక్కడ కూడా అంతరిక్ష మహాభూతము వాయు మహాభూతంతో పోల్చబడింది అన్నమాట. ఆకాశంతో వాయుతత్వంతో పోల్చబడింది. అందుకే కింద కూడా అదే విధంగా ఇచ్చారు. అంతరిక్షి రిక్ హే, వాయు సామ హే. అంతరిక్షము ఋగ్వేదంతో పోల్చబడింది, వాయువు సామవేదంతో పోల్చబడింది. వహ యహ సామ రిక్ మే హి అధిష్ఠిత హే. వహ యహ సామ అయితే సామవేద అయితే రిక్ మే హి అధిష్ఠిత హే. కాబట్టి ఋగ్వేదం ఆధారపడి ఉంది. అందువల్లనే రిక్ మే అధిష్ఠిత్ సామకాహి గాన్ కియా. అందుకే ఋగ్వేదం ఆశ్రయించుకొని సామగానం చేస్తారు. అంతరిక్షి సాహే అంటే సా భాగము సగభాగం అంతరిక్ష హే. వాయు అమ అహే అంటే భాగం అమహ భాగం అయితే ఉందో వాయువుతో పోల్చుకున్నాం. ఈ ప్రకారం ఏ సామ రెండు కలిస్తే సామ ఎలాగనో అంతరిక్షం వాయు రెండు కలిస్తే రెండు మహాభూతాలను ఉపయోగించుకోగలుగుతాం. అలాగే ఋగ్వేదం సామ రెండు ఒకటే. అంటే ఇక్కడ అభిన్నం కాదు ముఖ్యంగా చెప్పడం, భిన్నం కాదని చెప్పడం ముఖ్యం అనమాట. రెండు ఒకటే అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి 3వ మంత్రంలో ద్యౌః ఏవ ఆదిత్య ద్యులోకం ద్యౌరేవ ఆదిత్య సామ ద్యౌః ఏవ రిక్ ఆదిత్య సామ తద్ ఏతస్యాం రిచి అద్యూఢం సామ తస్మాత్ రిచి అద్యూఢం సామ గీయతే. ద్యౌరేవ స ఆదిత్య మహ తత్సామ. మహ తత్సామ. ద్యూలోకమే రిక్ గా భావించాము, ఋగ్వేదంతో పోల్చుకున్నాము. ఆదిత్య ఇక్కడ సామవేదం అంట. ఆదిత్య సామవేదం కాబట్టి తద్ ఏతస్యాం రుచి అద్యూఢం. అందుకే ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా రుచి సామ రుచి అద్యూఢం. సామవేదం ఇది రుచి ఋగ్వేదం మీద ఆధారపడి ఉంది. ఏతస్యాం రుచి అద్యూఢం సామ ఋగ్వేదమే ఆధారపడి ఉంది కాబట్టి తస్మాత్ రుచి అద్యూఢం సామగీయతే. అందుకే ఋగ్వేదాన్ని ఆశ్రయించి సామగానం చేస్తారు. ఎందుకంటే దేవుదేవ స ఆదిత్య ద్యూలోకమే ఆదిత్యుడు అంటే సూర్యుడు. అందులో దేవదేవ స ఆదిత్య మహ సామ మహా భాగం ఏదైతే ఉత్తర భాగం ఏదైతే ఉందో అది సామవేద పోల్చుకున్నామట. దేవదేవ దిక్ అని చెప్పుకున్నాం, ఆదిత్య సామ అని చెప్పుకున్నాం. అందుకే దేవదేవ ఆదిత్యో మహ తత్సామ. అస్తు ఈ రకంగా మనం సా శబ్దాన్ని ఆదిత్య భాగంతో అలాగే మన భాగాన్ని సామ భాగంతో పోల్చుకున్నాం. కింద అదే విధంగా భాషార్థం ఇచ్చారు చూడండి. ద్యౌహి రిక్ హే और ఆదిత్య సామ హే. ద్యూలోకమే రిక్తో పోల్చుకున్నాము, ఆదిత్యుడు అంటే సూర్యుని సామవేదంతో పోల్చుకున్నాము. వహ యహ సామ్ రిక్ మే హి అధిష్ఠిత హే. సామవేదము ఋగ్వేదంనే ఆధారపడి ఉంది కాబట్టి ఋగ్వేదాన్ని ఆధారం చేసుకుని సామగానం చేస్తారు. కాబట్టి ద్యౌహి సా హై और ఆదిత్య అమ్ హై. కాబట్టి ద్యూలోకమే సాతో పోల్చుకున్నాము, ఆదిత్య భాగంతో పోల్చుకున్నాము. ఈ ప్రకారం ఏ సామ హై రెండు కలిపితేనే సామ అవుతుంది. అలాగే ద్యూలోకం ఆదిత్య రెండు కలిస్తేనే దానికి ఒక సత్తా అంటూ ఉంటుంది. అలాగే ఈ ఋగ్వేదము సామవేదం కూడా రెండు ఒకేటే, తత్వం ఒకటే, భిన్న భిన్నం కాదని చెప్పి ఇక్కడ కూడా ఈ రకంగా పోల్చుకొని చెప్పుకున్నామట. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ నక్షత్రాన్ని ఏవ రిక్ చంద్రమాహ సామ తద్ ఏతస్యాం రుచి అద్యూఢం సామ
అధ్యుడం సామ తస్మాత్ రిచి అధ్యుఢం సామ గీయతే నక్షత్రాని ఏవ సా చంద్రమా నక్షత్రాని ఏవ సా చంద్రమా అమహ తత్సామ. సేమ్ అదే విధంగా కేవలం ఒకే రకమైన తాత్పర్యం భిన్న భిన్న రకాలుగా చెప్తున్నమాట. భిన్న భిన్న గ్రహాలతో ఆ మహాభూతాలతో పోల్చుకుంటూ. సో నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో నక్షత్రాన్ని ఏవ ఋగ్వేదంతో పోల్చుకున్నాము. చంద్రమాహ సామ చంద్రమా ఏదైతే ఉందో సామవేదంతో పోల్చుకున్నాము. కాబట్టి తద్ ఏతస్యాం రిచి అద్యూడం సామ. అందుకే తద్ ఏవైతే ఉన్నాయో సామ అవి రెండు కూడా ఎట్లాగంటే రిచి అద్యూడం అంటే సామవేదం ఏదైతే ఉందో రిచి అద్యూడం ఋగ్వేదం మీదే సామవేదం ఆధారపడి ఉంది. కాబట్టి రిచి అద్యూడం సామగీత. అందుకే ఋగ్వేదాన్ని ఆశ్రయించుకొని సామగానం చేస్తారు. నక్షత్రాన్ని ఏ వస్తా అందుకే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సా శబ్దంతో చెప్పుకున్నాము. చంద్రమాహ అమహ భాగంతో చెప్పుకున్నాము. కాబట్టి ఈ రెండు కలిస్తేనే తత్సామ అవుతుంది. కాబట్టి రెండు వేరు వేరు కాదు అని చెప్పి ఇక్కడ అదే విధంగా ప్రస్తావించబడింది. భాషలో కూడా నక్షత్రి రిక్ హే అవుది చంద్రమా సామ హే. నక్షత్రము ఋగ్వేదము, చంద్రమా సామవేదము. వహ యహ్ సామ్ రిక్ మే హి అధిష్ఠితే. ఈ సామవేదం అనేది ఋగ్వేదంనే ఆశ్రయించి ఉంది. అందువలనే రిక్ మే హి అధిష్ఠిత్ సామ కా హి గాన్ కియా జాతా హై. ఋగ్వేదాన్ని ఆశ్రయించుకొని ఆధారం చేసుకుని సామగానం చేయబడుతుంది. కాబట్టి నక్షత్రి సాహే సామలో సగభాగం సా పదం అయితే నక్షత్రంతో పోల్చుకున్నాము. చంద్రమా అమహ చంద్రమాను భాగంతో పోల్చుకున్నాము. అందుకే సా కలిస్తే సామ ఏ విధంగా కలుగుతుందో నక్షత్రం చంద్రమ కలిస్తే ఏ విధంగా ఒకటి అవుతాయో అలాగే ఋగ్వేదము సామవేదం కలిస్తే రెండు ఒకటే. రెండు భిన్న భిన్నం కాదు ఒకటే అని చెప్పి ఈ రెండు ఒకదానితోటి కలిసే ఉంటాయి. అంటే భిన్నంగా వేరు చేయడానికి లేదు. నక్షత్రాన్ని చంద్రమాయన అంతా కూడా ఒకే తత్వంతో ఆశ్రయించుకొని ఉంటాయి. కాబట్టి మనం వేరు చేయడానికి లేదు. రెండు ఒకటే అని చెప్పి ఇక్కడ కూడా ఈ రకం ప్రస్తావించబడింది. నెక్స్ట్ ఏమని చెప్తున్నా అంటే అదే తాత్పర్యంగా భిన్నంగా అథ యద్ ఏతద్ ఆదిత్యస్య శుక్లం భాహ సైర్ శుక్లం భాహ అథ ఏతద్ ఆదిత్యస్య శుక్లం భాహ సైర్ వర్గత యన్నీలం పరః కృష్ణం తత్సామ తద్ ఏతస్యాం రిచి అద్యూడం సామ తస్మాత్ రిచి అద్యూడం సామ గీయతే. అంటే అథ యద్ ఏతద్ ఆదిత్యస్య శుక్లం భాహ స ఏవ రిక్ అథ యత్ నీలం పరః కృష్ణం తత్ సామ తద్ ఏతస్యాం రిచి అద్యూడం సామ తస్మాత్ రిచి అద్యూడం సామ గీయతే. అంటే ఇక్కడ అథ యద్ ఏతద్ ఆదిత్యస్య శుక్లం అంటే ఆదిత్యస్య శుక్లం అంటే జో ఇక్కడ సూర్యుని యొక్క శుక్ల భాగం అంటే శ్వేత భాగం అయితే ఉందో శ్వేత భాగం అంటే తెలుపు వర్ణంలో ఏదైతే ఉందో స్వచ్ఛందంగా కనిపిస్తుంది శ్వేతవర్ణంలో కనిపిస్తుందన్నమాట. అది శుక్లం భాహ అంటే కాంతి ఏదైతే ఉందో ఆభారూపం ఏదైతే ఉందో అది సూర్యుని అన్నమాట. ఆదిత్యస్య శుక్లం భాహ అంటే స్వచ్ఛమైనటువంటి శ్వేతమైనటువంటి ఆభారూపం సూర్యునిలో ఉందన్నమాట. అందుకే శ్వేత ఆభ ఏదైతే ఉందో అది ఋగ్వేదము. ఆ శ్వేత ఆభ అయితే ఉందో అది ఋగ్వేదం. అందుకే శుక్లం భాహ స రిక్ పదవిభాగం శుక్లం భాహ స రిక్ అది ఋగ్వేదము. అలాగే రిక్ అని చెప్పుకున్నాము. అలాగే అథ యత్ నీలం పరః కృష్ణం అలాగే ఏదో ఆభ అంటే నీలవర్ణంలో ఉన్నటువంటి అత్యధికమైన కృష్ణ భాగం అయితే నలుపు వర్ణంలో కృష్ణ భాగం అయితే ఉందో తత్ సామ అది అత నీలం పరః కృష్ణం తత్ సామ నీలవర్ణంలో కృష్ణవర్ణం నీలంతో యుక్తమైన కృష్ణవర్ణం ఏదైతే ఉందో అది కూడా
దాని యొక్క వర్ణం ఏదైతే కనిపిస్తుందో అది సామవేదంతో పోల్చుకొని చెప్పుకున్నామట. అంటే ఇవన్నీ కూడా సూర్యునిలో చూస్తున్నామట. సూర్యునిలో శుక్ల స్వచ్ఛమైన శ్వేతవర్ణం యొక్క కాంతి చూస్తున్నాము. అలాగే ఆ శ్వేత ఆభ ఏదైతే ఉందో ఆ శ్వేత ఆభానే మనము ప్రకాశాన్ని మనము కాంతిని రిచాగా చెప్పుకున్నామట. అలాగే నీల కృష్ణవర్ణం ఏదైతే ఉందో, నీలం పరహ కృష్ణం ఏదైతే ఉందో ఆ నలుపు వర్ణంలో అది సామవేదంతో పోల్చుకున్నాము. కాబట్టి ఈ రెండు కూడా ఏతస్యాం రుచి అద్యుడం, రెండు కూడా ఈ ఋగ్వేదం మీద ఆధారపడి ఉన్నాయి. ఋగ్వేదం అంటే ఈ ఋగ్వేదం అయితే ఆ సామవేదం అయితే ఉందో ఋగ్వేదాన్ని ఆశ్రయించి ఉంది. అది రిచాప అద్యుడం ఆధారపడి ఉంది కాబట్టి అదే విధంగా రుచిని ఆధారం చేసుకుని సామగీయతే అంటే ఆ సామవేదాన్ని పాడగలుగుతామట. అందుకే తస్మాత్ రుచి అద్యుడం సామగీయతే, ఆ కారణం చేత రుచిని ఆధారం చేసుకుని సామగానం చెప్పబడుతుంది, సామగానం చేయబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి ముఖ్యంగా పై చరణంలో అంటే పై మంత్రం యొక్క మొదటి భాగంలో ఆదిత్యంలో సూర్యునిలో ఉన్నటువంటి మనకు, ఎందుకంటే సూర్యుని చూసినప్పుడు ప్రారంభంలో ఎలా ఉంటుందంటే శుక్ల రూపంలో ఉంటుంది, అంటే స్వచ్ఛందంగా శ్వేతంగా ఉంటున్నామట. బాగా చూసినామంటే అంటే ప్రారంభంలో చూడాలి, తర్వాత అది రక్తవర్ణంలోకి వస్తుంది, మనం చూడలేం మామూలుగైతే. కానీ దాంట్లో స్వచ్ఛమైన శ్వేత అత్యధిక ప్రకాశం కాంతి ఉంటుంది, ఆభారూపం ఉంటుందన్నమాట. ఆ శ్వేత ఆభావాన్ని ప్రకాశాన్ని ఇక్కడ ఋగ్వేదంతో పోల్చుకున్నాము. అలాగే నీలం రూపంలో ఉన్నటువంటి కృష్ణ రూపంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో వర్ణం ఏదైతే ఉందో అది సామవేదంతో పోల్చుకున్నాము అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఆదిత్యంలో ఉండే శ్వేత ఆభారూపము ఋగ్వేదాన్ని సూచిస్తుంది. నీలి అంటే పరమ కృష్ణ ఆభ అయితే ఉందో అది సామవేదాన్ని సూచిస్తుంది అన్నమాట. ఈ రకంగా కాబట్టి కృష్ణ ఆభాకి ఏదైతే ఉందో ఆధారము శ్వేత ఆభ అన్నమాట. అంటే కృష్ణ ఆభా రూపం ఏదైతే ఉందో దానికి ఆధారం కూడా శ్వేత ఆభ అని అనమాట. కాబట్టి అదే విధంగా సామవేదం ఇంకా ఆధారం కూడా ఋగ్వేదమే. ఋగ్వేదం యొక్క సహార చదివిన సామవేదం యొక్క గానం చేయబడుతుంది. కాబట్టి ఋగ్వేదము సామవేదము ఈ రెండు కూడా అభిన్నంగా ఉంటాయి, అందుకే ఆదిత్యంలో ఉండే శుక్ల ఆభాము ఆభా స్వరూపం అయితే ఉందో అది ఎలా ఉందంటే సారూపంలో ఉంది. నీల పరమకృష్ణ రూపం అయితే ఉందో ఆభా రూపం అయితే ఉందో అది అమరూపంలో ఉంది. కాబట్టి రెండు కలిస్తే మనకు సామవేదం ఏ విధంగా మనకు అభిన్నంగా ఉండి ఒకే తత్వాన్ని బోధిస్తాయో అలాగే ఇక్కడ కూడా ఋగ్వేదము సామవేదము రెండు వేరు కాదనే విషయాన్ని అభిన్నాత్మకంగా చెప్పారు. ఇక్కడ ఈ రకం ప్రస్తావించబడింది. అలా చెప్పిన తర్వాత ఇక్కడ 6వ మంత్రంలో కూడా మళ్ళీ అదే విధంగా చెప్పబడింది అన్నమాట. ఇక్కడ ఏం చెప్పబడింది చూడండి. అథ యద్ ఏవ ఏతద్ ఆదిత్యస్య శుక్లం భాహ స ఏవ స అథ యన్నీలం పరం కృష్ణం పరం కృష్ణం తద్ అమః తత్ సామ అథ య ఏషో అంతర్ ఆదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే. హిరణ్మయః శ్మశ్రు హిరణ్యకేశః అప్రాణ నఖాత్ సర్వ ఏవ సువర్ణః. అప్రాణ నఖాత్ సర్వ ఏవ సువర్ణః అంటే అత ఏవ ఏతద్ ఆదిత్యస్య పదవిభాగ రూపంలో చూసుకుంటేనే అత ఏవ ఏతద్ ఆదిత్యస్య శుక్లం భాహ శుక్ల స్వరూపం అయితే ఉందో భాహ
స ఏవ స ఏవ స స ఏవ స అథ యన్నీలం పరః కృష్ణం తద్ మహః తత్ సామ అథ యా ఏషో అంతరాదిత్యే అంతరాదిత్యే అంటే అంతః ఆదిత్యే అంతరాదిత్య ఏదైతే ఉందో అంటే అంతరాదిత్యే హిరణ్మయ పురుష దృశ్యతే అంటే ఆదిత్యంలో హిరణ్మయ పురుషులు ఏదైతే కనిపిస్తున్నారో ఆ సూర్యునిలో హిరణ్మయ పురుషులు ఏదైతే కనిపిస్తున్నారో హిరణ్య శ్మశ్రు హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశ హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశ అలాగే ఆప్రా ఆప్రా నఖాత్ అంటే ఆప్రానఖాత్ అంటే ఆప్రాణ నఖాత్ ఇక్కడ నఖ శబ్దం ఇచ్చారన్నమాట. ఆవుకే నఖాలు ఏవైతే ఉన్నాయో ఆప్రానఖాత్ అలాగే సర్వ ఏవ సువర్ణ అని చెప్పి చెప్పుకున్నామట. ఆప్రాణ స్వాత్ మహోదయ నఖ శబ్దం ఇక్కడ ఆప్రానఖాత్ నఖ శబ్దమే ఇక్కడ అంటే మనం నఖం అంటే గోర్లు అంటాం కదా, నఖ శబ్దంతో పోల్చబడి చెప్పబడింది అనమాట. అస్తు సో ఈ రకంగా ఆ ప్రాణఖాత్ అనే శబ్దం ఇక్కడ ఇవ్వండి. అస్తు ఈ రకంగా మనకు పద విభాగంలో ప్రస్తావించబడి అంటే మన కాళ్ళకు ఉన్నటువంటి గోర్లు ఏవైతే ఉన్నాయో అంటే పై వరకు అనమాట. సర్వ ఏవ సువర్ణ అంటే సువర్ణ రూపంలో యుక్తమై ఉంది, సుందర వర్ణంతో యుక్తమై ఉంది అని చెప్పి ఇక్కడ పోల్చబడింది అనమాట. అంటే ఆ ఆదిత్యంలో ఉండేటువంటి ఆ సూర్యునిలో ఉండేటువంటి పురుషుడు మనకి కనిపిస్తున్నారో మనకు ఒకసారి చూసినప్పుడు అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆదిత్యునికి లోపల ఉండేటువంటి సునహార అంటే ఇక్కడ సువర్ణయుక్తమైనటువంటి ప్రకాశయుక్తమైన పురుషుడు ఏదైతే కనిపిస్తున్నారో అలాగే ఆ సూర్యునిలోనే సునహరంగా అంటే యుక్త అంటే సువర్ణంతో యుక్తమైనటువంటి ఆ దాడి మూన్స్ అంటే ఆ గడ్డము విషయాలు అవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో అంటే అవి కిరణాలు తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఆ గడ్డం విషయాలు అంటే దాన్ని ఉపమాతో పోల్చి చెప్తున్నామన్నమాట. ఆ సూర్య కిరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే అవి గడ్డం విషయాలతో పోల్చబడి చెప్పబడినారు. అలాగే కేశాలు ఏవైతే ఉన్నాయో నఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వర్ణంతో యుక్తమై ఉన్నాయి. స్వర్ణ విధంగా ప్రకాశిస్తుంటుందో అలాగా ఆదిత్య పురుషుడు ప్రకాశిస్తున్నాడు అనే భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే ఆప్రానఖాత్ సర్వ ఏవ సువర్ణ మొత్తం సువర్ణంగా ఉన్నాయి అది ఇక్కడ చెప్పబడినట. అందుకే అథ యద్ ఏవ ఏతద్ ఏదైతే మనకు ఆదిత్యంలో శుక్లభాహ శ్వేతకాంతి ఏదైతే ఉందో స ఏవ స అంటే ఆ శ్వేత ఆభ ప్రకాశం ఏదైతే ఉందో అది సామపదం ఇంకా పూర్వార్ధమ భాగం చెప్తున్నాం. సా ఏవ సా అంటే సామపదం ఏదైతే ఉందో ఆ సామపదంలో పూర్వార్ధం అంటే సా భాగం. అథ యత్ నీలం పరహ కృష్ణం పైన చెప్పుకున్నాం. అథ యత్ నీలం పరహ కృష్ణం నీలవర్ణం ఏదైతే ఉందో అందులోనే నీల భాగం ఏదైతే ఉందో అది అభ తద్ అమహ రెండవ భాగం సామలో ఉత్తర భాగం అంటే అమహ శబ్దం అంట. అందుకే తద్ అమహ అంటే భాగం ఏదైతే ఉందో అది సామలో ఉత్తరార్ధ భాగం అనమాట. సాంపదానికి ఉత్తరార్ధ భాగము భాగం చెప్పుకున్నామట. కాబట్టి ఈ రకంగా ఏష అంతరాదిత్యే తర్వాత ఈ అంతర ఆదిత్య అంటే ఆదిత్యకి అంతర్ అంటే లోపల అంటే సూర్యునికి లోపల సూర్యునికి మధ్యలో హిరణ్మయ పురుష సువర్ణమైనటువంటి హితకరమైనటువంటి రమణీయమైనటువంటి ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ పరమాత్మను పోల్చి చెప్తున్నామట. పురుషుడు ఎవరైతే ఉన్నారో కనిపిస్తున్నాడో అక్కడ పురుష దృశ్యతే కనిపిస్తున్నాడో అలాగే హిరణ్య శ్మశ్రు ఆ శ్మశ్రు ఎలా ఉన్నాయంటే ఆ గడ్డం మిసాలు ఏవైతే ఉన్నాయంటే అవి కూడా స్వర్ణంతో యుక్తమై ఉన్నాయంట. హిరణ్య కేశ అలా కేశాలు ఎలా ఉన్నాయంటే అవి కూడా ఆ వెంట్రుకలు కూడా హిరణ్మయ కేశాలతో యుక్తమై ఉన్నాయన్నమాట. అలాగే ఆప్రానఖాత్ అంటే కూడా ఆ కాళ్ళ యొక్క నఖములు గోరులు ఏవైతే ఉన్నాయో పై వరకు అవన్నీ కూడా సర్వ ఏవ అవన్నీ కూడా సుందరవర్ణంతో యుక్తమై ఉన్నాయి.
అంటే ఆ రకంగా ప్రకాశవంతమై ఉన్నాయి. అంటే సూర్యునిలో ఉండే పురుషుడు ఏదైతే ఆదిత్య పురుషుడు ఏదైతే ఉన్నదో ఆ రకంగా కనిపిస్తున్న దివ్యంగా కనిపిస్తున్నాడు. అంటే ఆ ఒక రకంగా ఆ సూర్యునిలోనే కనిపించేది ఆ పురుషుడు ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ సంకేత రూపంలో ప్రస్తావించబడుతున్నమాట. అదే కింద మళ్ళీ దానికి పుష్టిగా కింది మంత్రం చెప్పబడింది చూడండి. 7వ మంత్రం అంటే తస్య అంటే ఆదిత్య సూర్యునిలో ఎలా ఉన్నాయని. తస్య యథ కప్యాసం పుండరీకం తస్య యథా కప్యాసం పుండరీకం ఏవ అక్షిణి తస్యోదితి నామ స ఏష సర్వేభ్యో పాప్మభ్యః ఉదితః. సర్వేభ్యో పాప్మభ్యః ఉదితః. ఉదేతి హ వై సర్వేభ్యః పాప్మభ్యో య ఏవం వేద. చూడండి ఇక్కడ తస్య అంటే ఇప్పుడు మనం సూర్యునిలో ఆదిత్యంలో కనిపించే సువర్ణయుక్తమైన ప్రకాశయుక్త పురుషుడు అని చెప్పి సునహర పురుషుడు అని చెప్పుకున్నాం కదా. అక్కడ తస్య మనుష్యస్య అంటే అక్కడ ఆ పురుషుడు అంట, మహాన్ పురుషుడు అంట, అంటే ఆ పరమాత్మను పోల్చుకొని చెప్పుకోవచ్చు. ఇక్కడ తస్య మనిషికి స్థితి ఎలా ఉంటుందంటే యథా దాని దృష్టాంతం పోల్చే తస్య అంటే ఆ మనిషినికి యథా ఏ రకంటే కప్యాసం పుండరీకం ఏవ అక్షిణి. కపివత్ అస్యాం ముఖం అంటే కపి అంటే మంకీ అంటే కోతి యొక్క ముఖం ఎలా ఉంటుందో కప్యాసం కపివత్ అస్యాం ముఖం అంటే ఆ ముఖకే సమానంగా రక్తవర్ణంలో ఉంటుంది. అవి ఎందుకంటే కొన్ని కోతుల ముఖం ఎర్రగా ఉంటుందండి, మనం చూస్తుంటాం కదా, ఎరుపు వర్ణంలో ఉంటుంది అన్నమాట. అలాగే ఆ సూర్యుని యొక్క రూపం రక్తవర్ణంలో ఉంటుంది. మనకు ఉదయించే ఎలా ఉంటుందండి, రక్తవర్ణంలో ఉంటుంది కదా. అలాగా ఆ మంకీతో ఆ కోతితో చెప్పబడింది అన్నమాట ఇక్కడ. అందుకే కప్యాసం తస్య ఆ మనుష్యునికి ఎలా ఉంటుంది రూపం అంటే కప్యాసం అంటే కోతికి సమానంగా రక్తవర్ణంలో ఉంటుంది. అలాగే ఇంకెలా ఉంటుంది, పుండరీకం కమలాకారంలో ఉంటుంది అంట. పుండరీకం అంటే ఇక్కడ కమలం అంట, కమలంతో యుక్తమైన కమలాకారం యుక్తమే ఉంటుంది. వాటి కళ్ళు ఎలా ఉంటాయి అంటే అక్షిణి. పుండరీకమేవ అక్షిణి ఏవం అక్షిణి, ఆ రెండు కళ్ళు కూడా పుండరీకమేవ అక్షిణి. అలాగే ఆ రెండు కళ్ళు కూడా అదే రకంగా యుక్తమై ఉన్నాయంట. దాని యొక్క ప్రకాశం చేత మనకు అని చూస్తున్నాం కాబట్టి. అలాగే తస్య ఉద్ ఇతి ఉద్ ఏదైతే ఉందో తస్య ఉదితి నామ స ఏషః సర్వేభ్య పాప్మభ్య పాపంసే ఉదితః. అంటే ఉదితః అంటే పాప్మభ్య ఉదితః అంటే అతను పాపాలతో దృఢంగా ఉన్నాడు, పాపాలతో భిన్నంగా ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే తస్య ఉత్ ఇది నామ. ఉత్ అంటే ఇక్కడ తాత్పర్యం ఏం తీసుకున్నా అంటే అది ఒక సంజాత్మకం చెప్పడం. ఏంటంటే స ఏషః సర్వేభ్య పాప్మభ్య ఉదితః అంటే సమస్త పాపాలతో ఆయన భిన్నంగా, సమస్త పాపాలు దూరంగా ఉంటాడు అన్నమాట, వేరుగా ఉంటాడు. ఏదో ఆ సమస్త పాపాలతో యుక్తం కానివంటే ఏదో ఇక్కడ ఆ పరమేశ్వరుడు అనమాట. అంటే ఆ పురుషుడు, ఆ మహాపురుషుడు అంటే ఆ పరమేశ్వరుడు అనమాట. కానీ పాప్మభ్య ఉదితః పాపాలతో భిన్నంగా ఉన్నాడట, వేరుగా ఉన్నాడు, పాపాలతో యుక్తంగా లేడనమాట. అందుకే ఉదిత అంటే ఉప్పదు ఉటా హువా హై అంటే ఆయన ఈ పాపాలతో రహితంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఈ భావనతో చెప్పబడింది. అందుకే సర్వేభ్య పాప్మభ్య భిన్న అంటే భిన్నంగా ఉన్నాడు. అందుకే ఉత్ శబ్దంతో ప్రస్తావించుకున్నాము. అలాగే పాప్మభ్య ఉదిత పాపాలతో వేరుగా ఉన్నాడు కాబట్టి అంటే నిష్పాపం అంటే ఎటువంటి పాపాలు చేయలేమాట. అంటే పాపంతో యుక్తుడే కాడు, పాపాలు ఏం చేస్తాడు కాబట్టి పాప్మభ్య ఉదిత ఉదయతి అంటే ఆ పాపాలకు రహితంగా ఉండి ఉదయిస్తూ ఉంటాడు. అంటే ఆ పరమాత్మ ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంటాడు. ఈ విధంగా చూడు పాపరహితంగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటే ఉదయిస్తూ ఉంటాడో అలాగా ఇక్కడ ఉదయతి పాపభ్య ఉదిత ఉదయతి అంటే ఆ రకంగా నిష్పాపంగా ఎటువంటి పాపరహితంగా ఉంటూ ఉదయిస్తూ ఉంటాడు. వై ఎందుకంటే
నిశ్చయంగా సర్వేభ్య పాపమభ్య య ఏవం వేద, అంటే ఎవరైతే ఈ రకంగా సర్వేభ్య పాపాలకు రహితమైనటువంటి ఆ పరమేశ్వరుని యహ ఏవం వేద, ఆ పాపరహితుడు అంటే క్లేశ బంధనతో యుక్తుడు కాడు అని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు కూడా సర్వ పాపాలతో దూరం అవుతారు. అందుకే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని యథార్థం తెలుసుకోవాలి. సర్వేభ్య పాపమభ్య య ఏవం వేద, అన్ని పాప రహితమైనటువంటి వాడు అని చెప్పి తెలుసుకొని ఉపాసన చేస్తారో వారి యొక్క ఆ స్థితి కూడా పాపరహితం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే అన్ని పాపాలతో భిన్నంగా ఉండగలుగుతాడు. అందుకే ఇక్కడ మనుషుని యొక్క అంటే సునహర పురుషుని యొక్క స్థితి ఎలా ఉంది, కమలాకారంతో రక్తవర్ణంతో ఉన్నటువంటి ఆ కళ్ళు, అలాగే ఆదిత్యుని యొక్క సూర్యుని యొక్క ఉత్ అనే ఏదైతే ఉద్భాగం అయితే ఉందో, ఉత్ అంటే ఇక్కడ పాపాలతో ఉప్పరుగా అంటే పాపాలతో రహితంగా ఉన్నాడు, ఉన్నతంగా ఉండే పాపరహితంగా ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా ఆ సూర్యుని యొక్క ఉత్ స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకొని, అంటే ఆ సూర్యునిలో ఉన్నటువంటి ఆ సూర్యుని గతినిస్తుండే ఆ పరమాత్మని యథార్థంగా తెలుసుకొని అతడు పాపరహితుడు అవుతాడు, అతడు ఆ సాధకుడు కూడా పాపరహితుడు అవుతాడని చెప్పి ఆ రకంగా ఆ ఆదిత్యంలో ఉన్నటువంటి పురుష స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకుని ఉపాసన చేస్తాడో అతను కూడా పాపరహితుడు అవుతాడని చెప్పి ఈ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. అలాగే ఈ ఖండానికి అంతిమ మంత్రం ఏమంటున్నారంటే మళ్ళీ తస్య రిక్చ సామచ గేష్ణౌ తస్మాత్ ఉద్గీత తస్మాత్తు ఏవ ఉద్గాత ఏతస్య హి గాత స ఏష ఏ చ అముస్మాత్ పరాయించ లోకాస్తేషాం చేష్టే దేవకామానాం చ ఇది అధిదైవతం. దేవకామానాం చ ఇది అధిదైవతం అంటే ఇక్కడ అదే ఆదిత్య పురుషుని యొక్క మహిమ గురించి, అంటే ఆ ఆదిత్య పురుషుని యొక్క మహిమ అంటే ఆ పరమేశ్వరు యొక్క మహిమ గురించే మనకు అక్కడ ఏమంటే మనం పంచభూతాల్లో ఉండే తత్వాన్ని దేవతని పోల్చుకొని చెప్పుకుంటున్నామంట. కాబట్టి ఆదిత్య పురుషుని యొక్క మహిమ గురించి ఆ ఋగ్వేదము సామవేదాలు మనకు గాని రూపంలో ఉద్ఘోషించి చెప్తున్నాయన్నమాట. ఇది ఒక రకంగా ఆదిదైవక దృష్టికోణంతో మనం ఆ ఉద్గీతానికి వర్ణన ప్రస్తావించుకున్నామట. ఆదిదైవత రూపంలో ఆదిదైవక దృష్టికోణంలో ఎందుకంటే దైవతం అంటే ఆ దేవత రూపంలో సూర్యుని ఆధారంగా చేసుకుని ఆ పరమతత్వాన్ని పరమేశ్వర తత్వాన్ని ప్రస్తావించుకుంటున్నామట. అందుకే ఆదిత్య ఉద్గీత రూపంలో మనం ప్రస్తావించుకున్నాము. అందుకే ఉద్గాత ఎందుకు అంటున్నామంటే ఈ రకంగా ఆ ఉద్గీతాన్ని యథార్థ తెలుసుకో, ఉద్గాత అంటే ఉచ్చస్వరంతో ఉచ్చరిస్తున్నాయి కాబట్టి ఉద్గాతగా అంటే గాని రూపంలో పఠనం చేస్తున్నాడు ఉద్గాత అని చెప్పి ప్రస్తావించుకుంటామట. అంటే ఉచ్చస్వరంతో ఉన్నతమైన ధ్వనితో ఉచ్చరిస్తున్నాడు కాబట్టి ఉద్గాత అని చెప్పి మనం ప్రస్తావించుకున్నామట. ఎందుకంటే హిరణ్మయ పురుషుడు యొక్క మహిమను ఉచ్చస్వరంతో మనం స్తుతించగలుగుతాం, ప్రార్థించగలుగుతాం, ఆ రకంగా గాని రూపంలో పాడగలుగుతాం అన్నమాట. కాబట్టి అటువంటి హిరణ్మయ పురుషుడు ఈ లోకంలో కాకుండా పరలోకంలో కూడా అన్య లోకాంతరాలు కూడా అతనే స్వామిగా ఉంటాడు అన్నమాట. అందుకే అతనే దివ్య మనోకామలన్నీ కూడా అతనే స్వామి అట. అంటే మనలో ఉండే దివ్యమైన కామనలు ఏవైతే ఉన్నాయో సమస్త మనోకామలకు అన్నిటి కూడా స్వామి ఎవరంటే ఆ పరమేశ్వరుడికి. ఇది మనకు కనిపించే లోకమే కాదా, లోకాంతరాలు కూడా అతనే స్వామి. కాబట్టి అటు స్వామిని మనం ప్రార్థించాలి, ఆ తత్వాన్ని తెలుసుకుని యథార్థంగా స్తుతించాలి అని చెప్పి ఈ రకమైన భావంతో ఈ 8వ మంత్రులు చెప్పబడింది అన్నమాట. చూడండి, ఒకవేళ పదవి భాగం చూస్తే ఇక్కడ తస్య అంటే ఆ ఉత్ నామక్ పురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే పాపాలతో రహితమైనటువంటి ఉత్ పురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, రిక్చ ఋగ్వేదము, సామచ అలాగే సామవేదము, గేష్ణవ్ అంటే గాయక్ వ్యాఖ్య అంటే గాన రూపంలో వ్యాఖ్య అని చెప్పబోతున్నాడు. ఈ ఋగ్వేదము సామవేదంలో కూడా గాన రూపంలో మనకు వ్యక్తం చేస్తున్నాయన్నమాట. అంటే ఆ తత్వాన్ని ఆ ఉత్ రూప తత్వాన్ని పరమేశ్వరుని యొక్క తత్వాన్ని మనకు ఋగ్వేదంలో ఉండే మంత్రాలు, సామవేదంలో మంత్రాలు కూడా ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని బోధిస్తున్నాయి, పరమాత్మ యొక్క రహస్యాన్ని బోధిస్తున్నాయి మనకు. తస్మాత్ అందువల్లనే ఉద్గీత అంటే ఆ పురుషుడు ఉద్గీతాన్ని గాన రూపంలో అంటే ఇక్కడ పురుషుడిని మనం ఆ సాధకుడిని ఈ రకంగా ఉపాసన చేయాలని చెప్పి దాని లక్ష్యంగా పెట్టుకుని ఆ పరమేశ్వర తత్వాన్ని బోధిస్తున్నామట.
కాబట్టి ఉద్గీత, అందుకే ఎవరైతే ఆ ఉద్గీతాన్ని గాన రూపంలో ఆ ఉపాసిస్తారో, ఓంకారాన్ని స్మరిస్తారో, అటువంటి వ్యక్తికి ఇక్కడ ఉద్గీత అంటే ఆ రకంగా ఉద్గీతం చేయాలి, పాడాలి అని చెప్పి గాన రూపంలో చెప్పాలని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. సో గేష్ణవ్ ఒక గాన రూపంలో వ్యాఖ్యానం చేయబడుతుంది. అందుకే తస్మాత్ ఉద్గీత అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి తస్మాత్తు ఏవ ఉద్గాత, అందుకే ఉద్గాత రూపం ఎందుకు ప్రస్తావించుకుంటే సామవేది ఇది ఉద్గాత ఎవరైతే ఉన్నారో అతను దాన్ని ఉద్గాన రూపంలో ఉచ్చరిస్తాడు కాబట్టి ఉద్గాత అని చెప్పి ఆ రకంగా ఆ పేరు పెట్టుకున్నాం. ఉద్గాత అని పేరు పెట్టుకున్న ఆ పురుషునికి గాత, ఎందుకంటే గాన రూపంలోనే దాన్ని ఉచ్చరిస్తాడుగా, ఉచ్చధ్వనితో స్వరంగా గాన రూపంలో ఉచ్చరిస్తాడు కాబట్టి. అలాగే ఋగ్వేదంలో ఉండే మంత్రం కూడా అవి కూడా ఉదాత్త స్వరితాలతో ఉచ్చరించబడతాయి కాబట్టి ఆ రకంగా ప్రస్తావించబడింది. రెండు కలిసి కూడా ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని బోధిస్తున్నాయి. అందుకే స ఏష ఏచ అముస్మాత్, అలాగే ఆదిత్యంలో ఉన్నటువంటి పరాంచ, అలాగే భిన్న లోకాంతరంలో ఉన్నటువంటి అన్నిటికి కూడా సమస్త లోకాన్ని కూడా తేషాం చ ఇష్టే, అంటే ఆ పరమేశ్వరుడే స్వామిగా ఉంటాడు, ఆ ఈశ్వరుడే స్వామిగా ఉంటాడు. ఎందుకంటే దేవ కామానాంచ, సమస్త దేవతావంక కామనలను భోగాలను అన్నిటికి కూడా అధిపతి ఎవరికైనా కూడా మనుషులకైనా దేవతలకి అన్నిటి కూడా భోగాల్ని అందించేటువంటి స్వామి ఎవరైనా అంటే ఆ పరమేశ్వరుడే. అంటే సమస్త మనోకాములకు భోగాధిపతి ఎవరైనా ఉండాలంటే అంటే మనకు అందజేసేటువంటి పరమేశ్వరుడు ఉంటే ఆ పరమేశ్వరుడు ఒకడే అని చెప్పి ఇక్కడ ఇది అది దైవతం ఈ బ్రహ్మాండిక సంబంధంలో మనం వర్ణన చేసుకున్నామంట. బ్రహ్మాండ సంబంధ విషయంలో ఇది అది దైవత రూపంలో మనం వర్ణన చేసుకున్నాము. కాబట్టి ఈ లోకాస్తేషాం చ ఈష్టే, ఆయన సమస్త లోకాన్ని, కేవలం ఈ లోకమే కాకుండా సమస్త లోకాన్ని ఈష్టే అంటే చూస్తున్నామంట. అన్నిటికీ స్వామి అధిపతి ఆయనే, సమస్త భోగాలు సమస్త కర్మానుగుణంగా ఫలాన్నిచ్చేది ఆ పరమేశ్వరుడే. కాబట్టి అతన్ని మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఉద్గీత రూపంలో ఉద్గాన రూపంలో మనం స్మరించాలి, దాన్ని స్తుతించాలి, ఉపాసన చేయాలి అని చెప్పి ఈ రకంగా ఆదిత్య అంటే దైవిక అంటే మనము బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆది దైవిక రూపంలో ఈ వర్ణన మనం ప్రస్తావించుకున్నామట. అదే ఇక్కడ కూడా అంతిమంలో ఇదే విధంగా వివరించుకోండి. అంతకంటే ముందు ఉస్ దేవ్ के रिक और साम ये दोनों पक्ष है. उस देव के అంటే ఆ పరమ దేవుకే రిక్ और साम ये दोनों पक्ष, రెండు పక్షములు ఉన్నాయన్నమాట. इसी से वह देव उद्गीत रूप है. అందుకే ఆ దేవత అంటే ఉద్గీత రూపం, అంటే ఆ పరమేశ్వరు ఉద్గీత రూపము. అంటే అంతతో గతో మళ్ళీ ఆడికి వచ్చేసి ఆ పరమేశ్వరుడే మనం ఏ విధంగా మనం ముందు ప్రస్తావించుకున్నాం తస్య వాచక ప్రణవం అంట, తస్య వాచక ప్రణవం ఆ ఉద్గీతమే. అంటే ఋగ్వేదము సామవేదం ఏవైనా కూడా అన్ని దాన్నే బోధిస్తున్నాం, పరమతత్వాన్ని బోధిస్తున్నాయి అన్ని కూడా మళ్ళీ అక్కడికి వచ్చి చెప్తున్నామంట. इसी से वह देव उद्गीत रूप है और इसी से इसका गान करने वाला उद्गाता कहलाता है. అందుకే ఉద్గీత రూపం కాబట్టి ఆ పరమదేవుడు అతని యొక్క వాచక శబ్దం కాబట్టి అందరూ కూడా ఇసీక గాన కర్నే వాళ్ళ ఉద్గాత కూడా ఇసీక అంటే ఈ ఉద్గీతాన్ని ఉద్గాన రూపంలో గాన రూపంలో దాన్ని ఉచ్చరిస్తామంట. దాని ఆ పాఠంలో గాన రూపంలో దాన్ని ఆ రకంగా ఉచ్చరించి ఉపాసన చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే వహ్ ఇస్ ఉత్ కా హి గాన కర్నే వాలా హోతా. ఎందుకంటే ఆ ఉచ్చ స్వరిత ఉత్ అంటే ఉప్పర్ ఉఠా హువా అంటే ఉన్నతంగా గాన రూపంలో ఏం చేసేదని ఉంటే ఇది ఒకటే అని చెప్పి ప్రారంభంలో చెప్పుకున్నాడు. అందుకే ఉత్స్వరూపుడు అంటాడు. ఉన్నతంగానే మనం గాన రూపంలో పాడగలుగుతాం కాబట్టి. వహ్ యహ ఉత్ నామక్ దేవ్ అంటే పాపరహిత ఆ దేవుడు ఆ పరమేశ్వరుడు జో ఇస్ ఆదిత్య లోక్ సే ऊपर के लोक है. ఈ ఆదిత్య లోకం అంటే పైన లోకాలు ఇంకేవైతే లోకాంతరాలు ఏవైతే ఉన్నాయో और जो देवताओं के कामना है, సమస్త దేవతల యొక్క కామనాలు ఏవైతే ఉన్నాయో ఉనిక శాసన కర్త, అన్నిటికీ శాసించేది అతనే అంటే అన్నిటికీ అన్ని ఇచ్చేది ఆ పరమేశ్వరుడే, అందరికి కూడా అన్ని కల్పించడం ఆ పరమేశ్వరుడే. ఈ రకంగా యహ అది దైవత ఉద్గీతోపాసన హై. ఈ రకంగా అది దైవికంగా ఉద్గీత యొక్క ఉపాసన సూర్యుడు ఏ రకంగా చేసుకోవాలి, ఆ రకంగా యథార్థంగా తెలుసుకుని స్వరూపాన్ని అర్థం చేసుకుని ఒక రకంగా సూర్యుని యొక్క స్వరూపం ఈ బ్రహ్మాండమే ఆ పరమేశ్వరు యొక్క స్వరూపంగా భావించి మనం తెలుసుకొని ఇక్కడ మన సూర్యునిలో పోల్చుకొని చెప్పుకున్నాం. ఆయన ముఖ అతని యొక్క కళ్ళు ఇవన్నీ మనం పుండరీకం కప్యాసం అని చెప్పి ఏ విధంగా పోల్చి అగ్ని అని చెప్పి చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా మనం ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకుని ఉద్గీత రూపంలో మనం ఉపాసన చేయాలి.
అని చెప్పి ఇక్కడ కేవలం ఈ లోకానికి లోకంతో కూడా అతని అందరికీ మనోకామాలను దివ్య కామాలను అందించేది ఆ పరమేశ్వరుడు కాబట్టి అతనే శాసిస్తున్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క ఉపాసన చేయాలని చెప్పి ఇక్కడ ఆది దైవత వలన మనం చెప్పుకున్నామండి. అంతకంటే ముందు కూడా 7వ మంత్రంలో उसके दोनों नेत्र बंदर के बैठने के स्थान, उसके दोनों नेत्र बंदर के बैठने के स्थान के सदृश, బందర్ కే బయటనే స్థాయికి అంటే ఆ కోతి ఏ విధంగా కూర్చుంటుందో దానికి సదృశ్యంగా అరుణ వర్ణ వాలే, అరుణ అంటే మనం ఉదయించేటప్పుడు స్థితి ఎలా ఉంటుందని అరుణోదయం అంటామంట. సూర్యుడు ఉదయించేటప్పుడు స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని అరుణోదయం అంటామంట. అరుణ వర్ణ వాళ్ళ అంటే ఆ వర్ణంతో యుక్తమే ఉంటుందట ఉదయించేటప్పుడు. అది పూర్తిగా రక్తవర్ణంలో ఉంటుంది, ఏదో పూర్తిగా సామాన్య శ్వేతవర్ణంలో ఉండేవాట. అంటే ప్రారంభంలో రక్తవర్ణంలో ఉంటుంది, మెదల్లాగా శ్వేతవర్ణంలోకి మారిపోతుందన్నమాట. కాబట్టి అందుకే ఆ ఉదయించే స్థితిని అరుణ వర్ణం అని చెప్తామట. కాబట్టి అరుణ వర్ణ వాళ్ళే పుండరీకి సమాన హే అంటే కమలాకృతికి సమానంగా ఉన్నాడు. ఉస్కా ఉత్ ఐసా నామ, అందుకే అతనికి ఉత్ అనే పేరు. క్యూంకి ఎందుకంటే వహో సంపూర్ణ పాపం సే ఊపర్ గయా హువాయ్, సంపూర్ణ పాపాలతో రహితుడు, పాపరహితుడు అనమాట, ఎటువంటి పాపయుక్తుడు కాడనమాట. అది జో ఇస్ ప్రకార్ జాంతా హై, ఆ పరమేశ్వరుని ఆదిత్యంలో ఉండే పురుషుని ఈ రకంగా తెలుసుకుని నిశ్చయ హి సంపూర్ణ పాపంసే ఉప్పది ఉటి జాతాయి, ఆ రకంగా తెలుసుకుని ఎవరైతే ఆ ఉద్గీతాన్ని ఉపాసన చేస్తారో వాళ్ళు సమస్త పాపాలతో ఉప్పది ఉటి జాతాయి అంటే సమస్త పాపాలు దూరం కాగలడు, అంటే రహితుడు, పాపరహితుడు అవుతాడు అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. అంతకంటే ముందు 6వ మంత్రం యొక్క భాషను చూడండి మీరు. తథా యహ్ జో ఆదిత్య కా శుక్ల ప్రకాశ హై వహి సా హై, और जो नील वर्ण अत्यंत श्यामता है वही अम है. శుక్ల ఆభాస్వరూపం ఏదైతే ఉందో అది సారూపం చెప్పుకున్నాము. నీలవర్ణం ఏదైతే ఉందో శ్యామత ఏదైతే చెప్తున్నదో అది అమ్మ స్వరూపం చెప్పుకున్నాము. అంటే సామలో ఉత్తర భాగం చెప్పుకున్నాం. ఈ రకంగా సామ రెండు కలిసినే సామ అవుతుందో అలాగే ఆదిత్య యొక్క ఆభాస్వరూపం నీల స్వరూపం కలిపి మనం రెండు కలిపి ప్రస్తావించుకునే విధంగా భిన్నంగా వేరు చేయలేము. అలాగే ఇక్కడ కూడా ऋग्वेद सामवेद वेद చేయలేము. తథా యహ్ జో ఆదిత్య మండలికి అంతర్గత, ఆదిత్య మండలంలో అంతర్గతంగా సువర్ణమయ సా పురుషు దికాయ దేతా హై, సువర్ణమయ యుక్తమైన పురుషుడు మనకి ఎవరైతే కనిపిస్తున్నదో ఆ సూర్యునికి మధ్యలో జో సువర్ణకే సమాన్ శ్మశ్రు ఓం వాలా, ఆ సువర్ణకే సమాన్ హే శ్మశ్రు అంటే గడ్డ మిషాలతో యుక్తమై ఉన్నాడు. అవును స్వర్ణ సదృశ కేశం వాలా, స్వర్ణానికి సదృశమైనటువంటి కేశాలు ఎంట్రికలు కూడా ఉన్నాయన్నమాట. తథా జో నఖ పర్యంత్ అంటే గోల వరకు సారాక సారా సువర్ణ సాహే అంటే చోటి శైలికి ఏడితకు అంటాం కదా, పైనుంచి కింది వరకు మొత్తం కాళ్ళలో ఉండే గోర్ల వరకు మొత్తం సువర్ణయుక్తమై ఉన్నాడు. అంత రకం ప్రకాశించి ఉన్న ప్రకాశవంతంగా ఉన్నాడు. సువర్ణ విధంగా అత్యంత తేజోమయమానంగా ప్రకాశవంతంగా భాషిస్తుంటూ ప్రకాశిస్తూ ఉంటుందో ఆ ఆదిత్యలో ఉండే పురుషుడు, హిరణ్మయ పురుషుడు ఆ రకంగా ప్రకాశిస్తున్నాడు. అతని యొక్క రూపం ఎలా ఉందని తస్యథా కప్యాసం పుండరీకం అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకున్నామంట. కాబట్టి ఈ రకంగా ఇక్కడ కూడా ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ఋగ్వేదం సామవేదంలో ఉండే మంత్రాలు అలాగే సమస్త వేదాలు కూడా మిగిలిన అన్ని వేదాలు కూడా ఆ తత్వాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి ఆ సమస్త వేదాల యొక్క సమస్త వాంగ్మయం యొక్క సారం కూడా ఆ పరమతత్వాన్ని తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం. అంతోగత్వ కర్తవ్యకర్మ బోధిస్తూ కర్తవ్యకర్మ ఆచరిస్తూ మనం ఆ పరమతత్వాన్ని పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ఎలా పొందాలి అంటే అది దానికి ఒక ముఖ్య మూల బిందు రూపంలో ఉద్గీత రూపాన్ని ఓంకార రూపాన్ని మనం ఆ రకంగా ఉద్గాన రూపంలో మనం ఉచ్చరిస్తూ ఆ పరమేశ్వరుని స్తుతిస్తేనా ఈ బ్రహ్మాండంలో పిండంలో ఉండే ప్రత్యేక పదార్థం ద్రవ్యం ఏవైతేనో ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం అని చెప్పి భావించి ఆ తత్వాన్ని యథార్థంగా తెలుసుకుని పరమాత్మ అంతటా వ్యాపించి ఉండాలని తెలుసుకుని ఎవరైతే ఆ ఉపాసన చేస్తారో వారు ఆ సమస్త పాపతో రహితులు అవుతారని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అస్తు కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకుని ఆ రకంగా ఉద్గీతాన్ని ఉపాసన చేస్తుంటే మనం ఈ తత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఇక్కడ అన్ని మనకు సంకేత రూపంలో ఉన్నాయండి. మనకు అన్ని ఒకేసారి ఇవన్నీ చూడటానికి ఏంటబ్బా ఆ సూర్యునిలో మనం హిరణ్యమయ పురుషుడు ఏంటి అది ఎలా చూస్తాము, అలాగే ఆ పృథివీ ఇక్కడ ఋగ్వేదము, అలాగే ఇక్కడ సామ యజుర్వేదం, అలాగే అగ్ని అనేది సామవేదము అని చెప్పి ఇక్కడ మనము అన్ని గ్రహ నక్షత్రాలను పోల్చుకుంటూ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవేదకంటే ఇవన్నీ అంటే ఏవైతే మనకు ఇవన్నీ ఈ బ్రహ్మాండం గతివిధిని
అంటే గతివిధి పూర్వకంగా ఈ చలాయమానంగా ఉంటాయి. ఇవన్నీ ఆధారభూతం. ఈ దేవతలను కూడా ఆధారభూతం. పంచభూతాలు, ఇవన్నీ గ్రహ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒక ఆధారభూతం అన్నమాట. వీటన్ని అవి ఉన్నాయి కాబట్టి గతివిధి నడుస్తుంది అన్నమాట. ఇవన్నీ పరమాత్మ యొక్క అంశీభూతమే. పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం అవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా పరమాత్మ గతివిధి పనిచేస్తున్న మనం కూడా ఆ పిండం కూడా మా శరీరంలో ఉండే ఆత్మ కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి ద్వారా నడుస్తుంది. ఈ పిండం కూడా దాని ద్వారా నడుస్తుంది. ఈ బ్రహ్మాండం కూడా అంతా పరమాత్మ యొక్క మయమే, పరమాత్మమయమే. అంటే ఒక రకంగా చూసే దృష్టికోణం చూస్తే ఈ బ్రహ్మాండం అంతా పరమాత్మమయం అన్నమాట. ఇదంతా కూడా చూసే దృష్టికోణం చూస్తే ఆ రకంగా పూర్తిగా ఆధ్యాత్మంలో ఓతప్రతిమ చేసినప్పుడు ఈ పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క శరీరమే, విశాలమైన శరీరం మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క గతివిధి మనకి ఏ రకంగా అనేది సూక్ష్మంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ సంకేత రూపంలో ఉన్నాయి. ఇవి మన సాధన చేసినప్పుడు మనకు అర్థమవుతాయి. ఏమంటే సామాన్యంగా శబ్దాలు చూస్తే ఏంటబ్బా ఎలా చేయాలి, ఏ విధంగా అనిపిస్తున్నాడు. అందుకే మనం ముందు అవన్నీ చేయాల్సిన అవసరం. ఓంకారాన్ని ముందు పట్టుకున్నా అంటే మూలాన్ని పట్టుకుంటే దాని నుంచి దాన్ని ఆర్డర్ చేసుకుని మనం లోపలికి వెళ్తూ అన్ని రకాలుగా అన్ని చూడవచ్చు అన్నమాట. కాబట్టి మనం ప్రారంభంలో మూల తత్వం అంటూ ఒకటి పట్టుకోవాలి. మూలమైన ఒక ఏకాగ్ర శక్తిని సంపాదించుకోవాలి. ఆ ఏకాగ్ర శక్తిని పెంచుకున్నప్పుడు అన్ని ఒక్కొక్కటి మనకు సూక్ష్మంగా లోపలికి ప్రవేశించే కొద్దీ అన్ని అర్థమవుతుంటాయి. కాబట్టి మనకు సింపుల్ గా మనకు కేవలం ఓంకార రూపి ధ్వనిని మనం ఉచ్చరిస్తూ కూడా ఆ పరమాత్మత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఆ పరమాత్మ తెలిసి కొద్దీ మన స్థితి, మన ఏకాగ్రత స్థిరంగా ఉండే కొద్దీ ఏమవుతుందంటే మనలో సూక్ష్మత పెరిగే కొద్దీ మన జ్ఞానం యొక్క వృద్ధి కూడా పెరుగుతుంది. అంటే ఆలోచించే క్షమత, శక్తి, సామర్థ్యం కూడా పెరుగుతుంది అన్నమాట. అవన్నీ కూడా ఒక్కోటి మనకు లోపలికి ప్రవేశిస్తాయి. ఒకేసారి మనకు అన్ని బోధపడతాయని కాదు. ముందు లోపలికి ఎలా ప్రవేశించాలి, ప్రవేశించే మార్గం తెలిసినా ప్రవేశించిన తర్వాత మార్గం ప్రశస్తం అవుతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ సంకేత రూపంలో ఉన్నాయి. మనకు బ్రహ్మాండంలో, చంద్రుల్లో, నక్షత్రాలు ఇలా పోల్చి చెప్పడం అనేవి ఇవన్నీ మనం సంకేతంగా తీసుకొని, అంటే అన్నిటికీ ఆధారభూతం, అన్నిటికీ ఆ పరమాత్మే అని చెప్పి ఆ ఓంకారాన్ని ముందుగా ముఖ్య కేంద్రంగా లక్ష్యంగా పెట్టుకొని మనం ఉపాసన చేసినట్లయితే ఆ శక్తి సామర్థ్యం మనలో పెంచుతుందన్నమాట. ఆ యోగ్యత మనలో ఉత్పన్నం అవుతుంది. యోగ్యత ఉత్పన్నమైన కొద్దీ మనం సూక్ష్మాది సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రం చెప్పిన విషయాలు ఏవైతే, సూక్ష్మాది విషయాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మనకు బోధపడతాయి. ఇప్పుడు ఏదో స్థూలంగానే మనకు అర్థం, స్థూలంగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి. చాలా విషయాలు అలా ఉంటాయి. ఇవన్నీ అనుభవగమ్యమైనటువంటి. ఎలా అంటే మనం నిరంతరంగా దాంట్లో లీనమై ఉంటే, దాంట్లో చింతన చేస్తూ ఉంటే, మానం చేస్తూ ఉంటే అప్పుడు మనకు బోధపడతాయి. ఒకేసారి ఇవన్నీ బోధపడితే అందరూ ముక్తి మోక్షంలోకి వెళ్ళిపోతాం. అంత బోధపడవు అంటే మన స్థితి అంత సూక్ష్మంగా లేదు. మనకు బహిర్ముఖమైన స్థితి, బహిర్ముఖమైన బుద్ధి ఉన్నామంట. అంతర్ముఖ స్థితి, అంతర్ముఖమైన బుద్ధి మనది లేదు. కాబట్టి మన అంతర్ముఖమైన స్థితిని మనం క్లేశరహితమైనటువంటి, వాసన రహితమైనటువంటి స్థితిలో యుక్తమై చూసినప్పుడే ఇవన్నీ మనకు ఈ సంకేతాలు, పరమాత్మ యొక్క అభిప్రాయం ఏంటి, పరమాత్మ యొక్క ఈ ఋషి యొక్క అభిప్రాయం ఏంటి మనకు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి వాటిని అదే రకంగా మనం నిరంతరంగా స్వాధ్యాయం చేస్తుంటే ఒక గ్రంథి మనలో జ్ఞాన తంతులు ఓపెన్ అయ్యాయంటే మిగతా తంతులని ఒకదాని తర్వాత అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కొంచెం ఆ జ్ఞానాడులు, జ్ఞాన తంతులు ఏవైతే ఉన్నాయో మనం రోజు వింటూ ఉంటే, జ్ఞానం సంబంధించి అటువంటి విషయాలు వింటూ ఉంటే ఏదో ఒక శబ్దం, ఏదో ఒక అక్షరం మనం ఆ రకంగా ప్రతాడితం చేస్తున్నాం. అంటే మన జ్ఞాన తంతులను ఆ రకంగా ప్రతాడితం అంటే ఇక్కడ ఆ రకంగా జాగృతం చేస్తున్నాం. జాగృతం చేసినప్పుడు ఆ గ్రంథి ఓపెన్ అయినప్పుడు మిగతా కూడా ఆ పరమాత్మ యొక్క స్థితి వలన ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా పోల్చబడి చెప్పబడింది చెప్పి అని ఒక్కోటి మనకు అర్థమవుతాయి. అది ఎప్పుడు ఏ రకంగా మీకు అది నీకు జాగృతం చేస్తుంది చెప్పలేమాట. కానీ నిరంతరంగా మన ప్రయత్నం మనం చేస్తున్నది, స్వాధ్యాయం చేస్తున్నమాట. చేయంగా దాంట్లో ఆ నైపుణ్యం, ఆ దక్షత మనలో వస్తుంది. ఒకటి ఓపెన్ అయిందా మిగతా ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అన్నమాట. మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ రకమైన స్థితి ఉత్పన్నం అవుతుంది. దానికోసం మనం నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధైర్యంతో అధ్యయనం చేస్తుండాలి. ఒక విషయం ఇక్కడ అర్థం కాదు, కొంచెం ముందుకు పోయినాక అర్థం, ఇంకో కొంచెం ముందుకు పోయినాక అర్థం అవుతుంది. ఒకసారి అన్ని విషయాలు, అన్ని స్వరూపాలు ఇక్కడ మనకి అర్థం కావంట. చెప్పంగా వినంగా దాని యొక్క సారం ఏంటి, దాని యొక్క గాంభీర్యం ఏంటి అనేది, సూక్ష్మత అంటే ఏమిటి అనేది మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ ప్రయత్నపూర్వకంగా మనం నిరంతరంగా స్వాధ్యాయం చేస్తూ ఉంటే, అలాగా సద్గ్రంథాలు చదువుతూ ఉంటే మనకు అవి బోధపడతాయి. ఫస్ట్ సూక్ష్మగత విషయాలు, ఋషి యొక్క అభిప్రాయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ముందుగా ఓంకార ఉపాసన నిరంతరంగా మనం చేసుకోవాలనే విషయం అయితే మనకు ముఖ్యంగా స్పష్టంగా ఉంది. అది మనకు నిరంతరంగా చేసుకోవాలి. ఈ రకంగా ఇది షష్ఠ ఖండ, ఆ షష్టమ ఖండం ఇక్కడ సమాప్తమైంది. నెక్స్ట్ 7వ ఖండం అనేది కూడా భిన్నంగా ప్రస్తావించబడింది. అది ఉంటే మనం చూద్దామని. ఇంకా మన బుద్ధిని ఇంద్రియాల ద్వారా పోల్చుకుంటూ
ఇంకా సూక్ష్మంగా మనం ఏ రకంగా చేయగలుగుతామో ఆ ఓంకారం యొక్క ఉపాసన, అలాగా స్థూలం నుంచి మనం సూక్ష్మం వైపు వెళ్తున్నాం, ఆ రకంగా ఎలాగా ఇంకా ముందుకు వెళ్ళాలనే విషయాలను కూడా మనకు ప్రస్తావించబడితే అవేంటో మనం తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ మహోదయ. మహ అంటే ఏంటి మహోదయ?